తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు కొనసాగుతున్నాయి. కొంతమంది రైతులు నేరుగా వరి వెదజల్లే విధానాన్ని పాటిస్తుండగా చాలా మంది రైతులు మాత్రం నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే పోస్తున్నారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే నారుమడిలో పాటించాల్సిన మేలైన యాజమాన్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరి నారుమళ్లు పోసుకున్నారు. మంచి వర్షాల కోసం మిగతా రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే నారు ఆరోగ్యంగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో నాటుకు అందిరావాలంటే మేలైన యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ప్రధానంగా సాగు చేసే ఆహారధాన్య పంట వరి. వరి పంటలో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రైతులు కొన్ని చోట్ల నీటి వసతి ఆధారంగా నార్లు పోసుకోవడం జరిగింది. మరి కొన్ని చోట్ల రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వర్షాలు వచ్చిన వెంటనే నార్లు పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నారుమడిని తయారు చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఒక ఎకరంలో మనము వరి నాటు వేసుకోవడానికి 2 గుంటల నారుమడి సరిపోతుంది. ఈ 2 గుంటల నారుమడిలో మనము ఒక 2 వారాల ముందుగా నారుమడి తయారు చేసుకోవడానికి ఒక 2 వారాల ముందుగా ఒక 2 క్వింటాల పశువుల ఎరువును చల్లి దానికి నీళ్లు పెట్టి మనము మాగిన తర్వాత ఒక 2 వారాల తర్వాత చల్లిన 2 వారాల తర్వాత మనము కలియ దున్నాలి. దున్నిన వెంటనే మనము సాధారణంగా 2 గుంటల నారుమడిలో నీళ్లు ఎక్కువైన నీళ్లు పోవడానికి కాలువలను ఏర్పాటు చేసుకొని ఈ వడ్లు మొలకెత్తిన వడ్లు చల్లడానికి అనుగుణంగా బెడ్లు తయారు చేసుకోవాలి. అయితే ఈ 2 గుంటల నారుమడిలో సాధారణంగా మనకు ఒక ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే సన్న రకాలకైతేనేమో 20 కిలోల విత్తనము, దొడ్డు రకాలకైతేనేమో 25 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాన్ని మనం ఎంపిక చేసుకున్న విత్తనాన్ని ఒక 24 గంటలు నానబెట్టి మండే కట్టి ముక్కు పైలిన తర్వాత ఈ మొలకెత్తిన విత్తనాలను మనం బెడ్లపైన పలుచగా చల్లుకున్నట్లయితే మనకు నారు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నారు మనము మొలకెత్తిన వడ్లు చల్లుకునేటప్పుడు ఒత్తుగా చల్లుకున్నట్లయితే నారు చిక్కగా వచ్చి పెరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం పలుచగా చల్లుకున్నట్లయితే కొంచెం నారు మనకు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా మనము నారుమడి తయారు చేసుకునేటప్పుడు ఎకరానికి సంబంధించిన నారుమడిలో ఒక 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను మనము ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. దీనిలో ముఖ్యంగా 2 కిలోల నత్రజనికి సంబంధించి 1 కిలో నత్రజనిని కిలో భాస్వరము మరియు పొటాషులతో కలిపి ఆఖరి దుక్కిలో, అదేవిధంగా మిగిలిన 1 కిలో నత్రజనికి సంబంధించిన ఎరువులను మనము విత్తనాలు చల్లుకున్న 10 నుంచి 12 రోజుల లోపల చల్లుకున్నట్లయితే నారు పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మనము మొలకెత్తిన విత్తనాలు చల్లుకున్న తర్వాత మనకు ముఖ్యంగా 10 నుంచి 15 రోజుల లోపల కొంచెము జింకు లోపం ఇట్లా కనబడినట్లయితే లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మెట్ట నార్మల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు కొంచెం ఇనుము లోపము గమనించే అవకాశం ఉంది. ఇనుము లోపం గమనించినప్పుడు మనకు ఆకులు తెలుపు రంగుకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులలో లీటర్ నీటికి 0.5 గ్రాముల ఐరన్ సల్ఫేట్ను, అదేవిధంగా 1 గ్రాము ఉప్పును కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుము లోపాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు సాధారణంగా మనకు నార్మడిలో కనుక చూసుకున్నట్లయితే 10 నుంచి 15 రోజుల మధ్య లోపల మనకు చిన్న చిన్న కలుపు మొక్కలు కూడా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా నార్మడిలో అన్ని రకాల కలుపును నివారించుకోవడానికి మనము 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల బిస్పైరిబ్యాక్ సోడియంను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నార్మడిలో వచ్చే అన్ని రకాల కలుపు నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉదా కానీ తుంగజాతి గడ్డి కానీ ఒడిపిల్ లాంటి గడ్డి మొక్కలు కనుక మనం గమనించినప్పుడు లీటర్ నీటికి 1.5 గ్రాముల సహలోపా బ్యూటైల్ను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇటువంటి ఒడిపిలి వంటి గడ్డిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నారుమడిలో కనుక మనము ఎటువంటి తెగుళ్ళు నారుమడిలో సాధారణంగా మనకు మొగిపురుకు సంబంధించిన గుడ్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము 15 నుంచి 20 రోజుల మధ్యలో ఒకసారి లీటర్ నీటికి ఒక 5 మిల్లీలీటర్ల చొప్పున వేపనూనెను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఏదైతే మొగిపురుకు సంబంధించిన గుడ్లు ఉంటాయో ఆ గుడ్లన్నీ చేగుడ్లుగా మారి మన మొగిపురుగును కొంచెం తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నారు పీకే ఒక వారం రోజుల ముందుగా 1 ఎకరాకు సరిపడా నారుమడిలో ఒక 800 గ్రాముల 3G గుళికలను కనుక చల్లుకున్నట్లయితే మనము నాటు వేసుకున్న తర్వాత మొగిపురుగు అనేది తక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నగా ఇటువంటి సూచనలు కనుక పాటించినట్లయితే మనము కొంచెము నారును ఏపుగా పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. నాటుకున్న తర్వాత కూడా ఎటువంటి తెగులు రాకుండా మనము ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది. మడుల మధ్య కాలువలు ఏర్పాటు చేసుకుంటే నీరు నిల్వ ఉండదు.
ఏ కారణం చేతనైనా పోషకాలను సకాలంలో అందించని రైతాంగం పిచికారీ రూపంలో అందిస్తే మంచిది.